ఇప్పటిదాకా ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అమెరికా ధర్మసత్రం కాదు, తేరగా వచ్చి తినిపోవడానికి. అమెరికాలో డబ్బులు చెట్లకు కాయట్లేదు, ఉద్యోగాలు ఫ్రీగా దొరకడం లేదు. ఇక్కడ పనిమంతులకే ఫలితం, ఇక్కడ క్వాలిటీ పీపుల్స్కే అవకాశం. అలాగని ఇక్కడే ఉండిపోతామంటే మాత్రం కుదరదు. నిపుణుల అవసరాలు మాకు కావాలి, మేమందించే సౌకర్యాలు వాళ్ళకు కావాలి. పని చేసుకో, ఫలితం తీసుకుపో. నో పర్మనెంట్ అడ్రస్, నో గ్రీన్ కార్డ్. ఇంతకు ముందులా ఎలాగైనా వచ్చి అమెరికాలో పౌరసత్వం పొందుతామంటే చెల్లదు. అది నేనుండగా జరగదు అని ట్రంప్ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. మరి ట్రంప్ నిర్ణయంతో విదేశీ విద్యార్థులకు కష్టాలేనా? ఇక డాలర్ డ్రీమ్స్ గానే మిగిలిపోనుందా? ఇంతకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశాడంతే, అది తక్షణం అమల్లోకి వస్తుందా? వస్తే ఎలాంటి ప్రభావం చూపనుంది? అమెరికాలో పుట్టుకతో పౌరసత్వం ఇక నుంచి రద్దు. 100 ఏళ్లుగా అమెరికా రాజ్యాంగం అందిస్తున్న పౌరసత్వాన్ని ఒక్క కలంపోటుతో రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు ఆ దేశ కొత్త అధ్యక్షుడు ట్రంప్. ఇకపై తాత్కాలిక వీసాలతో అమెరికాలో అడుగుపెట్టి అక్కడే బిడ్డను కంటామంటే కుదరదు. అలాంటి పిల్లలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ ఖరాఖండిగా చెప్పేశారు. ట్రంప్ తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కారణంగా భారతీయులపై ఎక్కువ ప్రభావం ఉండబోతోంది. MAGA ఈ నినాదంతో అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు ట్రంప్. అంటే దాని అర్థం మేక్ అమెరికా గెయిన్ అగైన్ అన్న నినాదం ట్రంప్ రాజకీయానికి ఊపిరిలూదింది. తన సహజ వ్యాపార ధోరణిలో అమెరికాకు లాభం ఉంటే సరే, లేదంటే మరో మార్గం చూసుకోవడమే అంటున్నాడు. ఓ అంచనా ప్రకారం ప్రస్తుతం US లో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య 1.40 కోట్లు కాగా, వీరిలో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ అమెరికాలో నివసించేందుకు కావాల్సిన అర్హత పత్రాలు లేవు. అలాగే అమెరికాకు ఎక్కువగా అక్రమ వలసలతో ఇబ్బంది పెట్టే దేశాల్లో సరిహద్దు మెక్సికో, సాల్వడార్ ముందు వరుసలో ఉంటాయి. వారి తర్వాత ఎక్కువగా ఆ దేశంలో అక్రమంగా నివసిస్తుంది భారతీయులే. గత ఏడాది బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 1.529 మంది ఇండియన్స్ అమెరికా వదిలి తిరిగి రావాల్సి వచ్చింది. అమెరికా 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆ దేశ గడ్డపై పురుడు పోసుకున్న శరణార్థుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభిస్తుంటుంది. ఎంతమంది అధ్యక్షులు మారినా ఈ విధానాన్ని మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు. కానీ ఇప్పుడు ఆ పుట్టుకతో పౌరసత్వం రద్దు కాబోతోంది. ట్రంప్ రూల్స్ అమల్లోకి వస్తే అమెరికన్ పౌరులకు పుట్టిన పిల్లలకు మాత్రమే ఆటోమేటిక్ గా పౌరసత్వం వస్తుంది. అలాగే పర్మనెంట్ రెసిడెంట్ లేదా గ్రీన్ కార్డ్ ఉన్న వారి పిల్లలకు పౌరసత్వం ఆటోమేటిక్ గా వస్తుంది. H1B వీసా, స్టూడెంట్ వీసా, ఏదైనా వర్క్ వీసా మీద అమెరికా వెళ్లిన వాళ్ళకి అక్కడ పుట్టిన పిల్లలకి ఆటోమేటిక్ గా పౌరసత్వం రాదు. ఈ రోజు నుండి గ్రీన్ కార్డ్ పొందడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అలాగే పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లు కూడా ఆమోదం పొందడం కష్టం. అంతేకాదు ముందు H1B వీసా దొరకడం కూడా కష్టమే. ఇప్పటికే H1B వీసా మీద అమెరికాలో ఉన్న వాళ్ళకి రెన్యువల్ అవడం కూడా కష్టంగా మారింది. H1B వీసాల కాల పరిమితి 6 సంవత్సరాలు పూర్తయిన వారిని బలవంతంగా వారి దేశాలకి పంపించేస్తారు. ఒక్క భారతీయులకే కాదు, అన్ని దేశాల వాళ్ళకి ఇది కష్టకాలం. ఇప్పటి వరకు H1B వీసా మీద అమెరికాకు వెళ్లి అక్కడ పనిచేస్తూ పెళ్లి చేసుకుని భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లి అక్కడే పిల్లల్ని కండం, తర్వాత పిల్లలకి అమెరికా పౌరసత్వం వచ్చేయడం, ఈ లోపున అంటే 10 ఏళ్లకి గ్రీన్ కార్డ్ రావడం జరుగుతూ వచ్చింది. కానీ ఇక నుండి అది అలా కుదరదు. ట్రంప్ ప్రస్తుతం ఇచ్చింది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. దీనికి సుప్రీంకోర్టు సమర్థిస్తుందా? ట్రంప్ ఆర్డర్ అమల్లోకి రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. అంటే ఇది సుదీర్ఘమైన పోరాటం. సిలికాన్ వ్యాలీ పెద్దలు ముందుగా సుప్రీంకోర్టు తలుపు తడతారు అన్నది నిజం. ఎందుకంటే మొదట నష్టపోయేది వాళ్లే. మరోవైపు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని టాయిలెట్ పేపర్ తో పోలుస్తున్నారు నిపుణులు. ముందు దీనికి ఫెడరల్ కోర్టులు అంగీకారం తెలపాలి. అంతేకాకుండా రాజ్యాంగం సవరించకుండా ట్రంప్ ఆర్డర్ చెల్లదు. ఒకవేళ కోర్టులు అంగీకరించినా రాజ్యాంగ సవరణ అంత ఈజీ కాదు. ఒకవేళ రాజ్యాంగ సవరణ జరగాలన్నా అంత తేలిక వ్యవహారం కాదు. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ, సవాల్తో కూడుకున్నది. US రాజ్యాంగాన్ని సవరించడానికి హౌస్, సెనెట్ రెండింట్లో 3/2 మెజారిటీ ఓట్ల అవసరం. ఆ తర్వాత రాష్ట్ర శాసనసభలో 3/2 ఆమోదం కావాలి. కొత్త సెనెట్లో డెమోక్రాట్లు 47 స్థానాలు కలిగి ఉండగా రిపబ్లికన్లు 53 స్థానాలు కలిగి ఉన్నారు. ఇక హౌస్ లో డెమోక్రాట్లు 215 సీట్లు కలిగి ఉండగా రిపబ్లికన్లు 220 స్థానాలు కలిగి ఉన్నారు. మరోవైపు US సుప్రీంకోర్టు జన్మత వచ్చే పౌరసత్వాన్ని సమర్థించింది. యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్ 1898 కేసులో
యుఎస్ లో పౌరుడు కాని తల్లిదండ్రులకు జన్మించిన బిడ్డ ఇప్పటికీ యుఎస్ పౌరుడని కోర్టు తీర్పిచ్చింది. సో ఇదంతా కావడానికి మరో 4-5 ఏళ్లు పట్టొచ్చు. ఆ సమయానికి మళ్ళీ అమెరికా ఎలక్షన్లు రావచ్చు. సో ట్రంప్ సంతకం గీకినంత మాత్రాన గ్రీన్ కార్డ్ తక్షణం బంద్ కావన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం గ్రీన్ కార్డ్ ప్రక్రియ మునుపట్ల అంత ఈజీ అయితే మాత్రం కాదు. అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ ఏళ్లుగా గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షల మంది భారతీయుల దంపతులకు ఇప్పుడు వారి పిల్లలకు సైతం పౌరసత్వం రాకపోవడంతో గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. పైగా చాలా మంది ధనవంతులు వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం కోసం పిల్లల్ని కనే సమయానికి అమెరికా వెళ్తుంటారు. దీన్ని బర్త్ టూరిజం అని కూడా అంటుంటారు. కాగా ఇప్పుడు ఈ విధానానికి బ్రేక్ పడే అవకాశాలున్నాయి. అలాగే పుట్టుకతోనే పౌరసత్వం లభించకపోతే 21 ఏళ్లు నిండిన తర్వాత తల్లిదండ్రుల్ని అమెరికాకు తీసుకువచ్చేందుకు వీలు కాదు. దీంతో తల్లిదండ్రులు ఇండియాలో, పిల్లలు మాత్రమే అమెరికాలోనే ఉండిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి.